నేను శివమాయని జయించాను, ఈ ప్రపంచంలో నన్ను మించినవాడు లేడు 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 అనుకున్నాడు. ఈయన తనను తానే పొగుడుకున్నాడు. మీరెవరూ జయించలేరు అండం. పైగా తనను తాను పొగుడుకోవడం ఒక ఎత్తు అయితే, ఇతరులను నిందించడం ఇంకో పెద్ద తప్పు అన్నమాట. ఇంద్ర, నీవు కాముకుడివి, నేను కామాన్ని జయించానన్నట్ట. మొత్తం మీద అందరూ ఏం మాట్లాడలేదు. ఎందుకు వచ్చింది, ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని కిక్కురు మనలేదు. ఇక్కడి నుంచి బయలుదేరాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నాన్నగారు అన్నాడు. ఇదివరకు వెళ్ళగానే బ్రహ్మకి నమస్కరించేవాడు. క్రమంగా ఎలా మారుతారో తెలుసో, కొంతమంది మొదట్లో గురువుగారు కనబడగానే నమస్కరిస్తారు. ఆ తర్వాత గురువుగారు ఏటేవాడు, వాహం వాడెంత, నా ముందెంత, నేను ఇంత అనుకుంటారు. ఇక అక్కడి నుంచి పతనం అన్నమాట. భయంకరమైన దురహంకారం మనిషిని పాడు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే సనక సనందనాథులు జై విజయులు ఎందుకు శపించారు? సనక సనందనాథులు 8 ఏళ్ల పిల్లల కింద ఉండేవారు. జై విజయులకి వాళ్ళ శక్తి అర్థం కాలేదు. పిల్లలు కదా అనుకుని నమస్కారం చేయలేదు. వైకుంఠానికి వెడుతుంటే అడ్డం కొట్టారు. దానివల్ల వాళ్ళకి శాపానికి గురైపోయారు. ఎప్పుడైనా మనం గురువు యొక్క శక్తిని ఒక్కసారి తృణీకరించడం మొదలుపెట్టామంటే, మహాత్ముల్ని ధిక్కరించడం మొదలెట్టామంటే క్రమంగా పతనావస్థ మొదలవుతుందన్నమాట. తండ్రికి వెళ్ళగానే భక్తితో నమస్కరించే నారదుడు ఈరోజు నాన్నగారు అన్నాడు తప్ప సరస్వతీదేవికి కానీ బ్రహ్మకి కానీ మాట వరసకు కూడా నమస్కారం చేయలేదు. ఏన్నైనా ఇలా వచ్చావు బ్రహ్మదేవ, బ్రహ్మపుత్ర అని అడిగింది సరస్వతి. అమ్మా, నీకు తెలీదా, హిమాలయ పర్వతాల్లో మహాతపస్సు చేశాను, నా మీద మన్మధుడు బాణాలు కూడా వేశాడు. అబ్బే, ఆ బాణాలు అలా వెళ్ళిపోయాయి, నాన్నగారి కంటే నేనే గొప్పవాడిని అన్నట్ట. అలాగా నాయన అంది సరస్వతి. అవును మరి, ఒకప్పుడు నిన్ను ఆయనే సృష్టించాడు, కానీ తర్వాత నిన్ను ప్రేమించి తన శరీరం విడిచి ఇంకో జన్మెత్తి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కన్న కూతుర్ని కూడా ప్రేమించిన కాముకుడు మా నాన్న. నేనా అస్సలు కామాన్ని జయించానన్నట్ట. బ్రహ్మగారు చిరునవ్వు నవ్వి, ఒరే అబ్బాయి, నాకు చాలా సంతోషం, తండ్రిని మించిన కొడుకు నువ్వు. ఈ మాట విష్ణువు దగ్గర మాత్రం ఏమనకే, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండన్నాడు. ఏమంటాను, నాకేం భయం, నువ్వు అన్నావు కాబట్టి ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెడతానన్నాడు ఆయన. కావాలని ఈయన రెచ్చగొట్టాళ్ళండి. ఇప్పుడు బయలుదేరాడు. వెంటనే ఈయన హుటాహుటిన వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో పాల సముద్రంలో హాయిగా పడుకుని ఉన్నాడు విష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం విష్ణుదేవా అలా పడుకుని ఉన్నావు, ఎప్పుడు పడుకోవడమేనా, నన్ను చూడు, దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తుంది, అందుకే ఎప్పుడు వీణబుచ్చుకొని టింగురంగాన్ని తిరుగుతూ ఉంటాను, అస్సలు నిద్రపోను, నువ్వు ఎప్పుడూ నిద్రే, మా ఐదారు నిద్ర. అంటే విష్ణుమూర్తి నిద్రపోయినట్టు నటిస్తాడు. కొంతమంది అదృష్టం 365 రోజులు నిద్రపోగలుగుతారు. ఎవరి అదృష్టం వాళ్ళదనుకోండి. ఈ విధంగా గాఢముగా నిద్రపోవడం కాదు, నన్ను చూడు, యోగ నిద్ర లేదు, రోగ నిద్ర లేదు, నేను లోకమంతా తిరుగుతూ ఉంటాను, నీ నామస్మరణే చేస్తూ ఉంటాను, లోకాన్ని మరమ్మత్తు చేస్తూ ఉంటాను, మాయకి మాత్రం గురికాను. నువ్వే చెప్పావుగా, మన్మథ బాణములు నన్నేమీ చేయలేకపోయాయి. అదే నువ్వైతేనో మన్మథుడు ఒక బాణం వేస్తే లక్ష్మీ లక్ష్మీ అంటూ ఈవిడ వెంట పడ్డావు, నన్ను చూసి నేర్చుకో అన్నట్ట. నాయన, నేను చూసి నేర్చుకుందామనే ఉంది, ఇంకో 4 రోజులు పోయాక నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని మరీ పాఠం నేర్చుకుంటానే అన్నట్ట. సరే, ఇంక ఇప్పటికే ఆలస్యం అయ్యింది, బయలుదేరుతున్నాను, వెళ్ళిరా నాయన అన్నాడు. ఆయన అలా వెళ్ళగానే ఈయన వెంటనే, పరమేశ్వర, ఈయన కాస్తంత జాగ్రత్తగా మరమ్మత్తు చెయ్యి అన్నాడు. అందుకే ఇక్కడ శివపురాణంలో ఈ నారద వ్యామోహం అనే కథలో శివమాయా విమోహిత అని ఒక పదం రాశాడు వేదవ్యాసుడు. శివమాయ భయంకరమైన మాయ. ఆ మాయ ప్రస్తుతం నారదుడిని పట్టుకుని ఎంత దురహంకారం వచ్చింది తప్ప, లేకపోతే ఆయనేంటి అంత జ్ఞాని. అందువల్ల పురాణములు వినడం కాదు, మీరు నేను అనే తేడా లేకుండా మనందరం కూడా అనుక్షణం శరీరాన్ని విదిలించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఏమో ఏదన్నా మాయకు గురవుతున్నామేమో అని. ఎప్పుడైనా మనలో దురహంకారం ప్రవేశిస్తోందేమో, మన ప్రవర్తనలో తేడా వస్తుందేమో, మనం ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండడం లేదేమో చూసుకోవాలి. ఏ క్షేత్రానికి వెళితే ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈయన బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాడు. మహాసముద్రం ఒకటి కనపడింది. ఆ సముద్ర తీరంలో ఒక అద్భుతమైన నగరం కనపడింది. ఎప్పుడూ చూడలేదు ఆయన ఆ నగరాన్ని. సాధుద్వార కవాటకుడ్య వల్లభీ స్తంభార్గళాగేహళీ వీధి వేధి గవక్ష చత్తర రథావేస్మ ప్రఘాణ ప్రపాసౌధాట్టాలిక
సాలహర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీధుర్య స్థితి నొప్పు కాంచన మణిస్నిగ్ధంబులై అప్పురిన్ అని పోతన గారు దశమస్కంధంలో అద్భుతంగా రాస్తాడు ద్వారక గురించి. అటువంటి నగరం చూశాడనమాట ఈయన. ఏ వైపు చూచినా విశాలమైన